1 డిసెంబర్ రోజు జరుగుతున్న ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ముందుగా మన విఎం విక్టోరియా మెమోరియల్ హోమ్ అక్కడ వెళ్ళారు. అక్కడ 4 వార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఇక్కడ 5 వార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అది హయాత్ నగర్లో వార్డ్ సెంటెడ్ స్కూల్ అక్కడ 4 వార్డ్స్ ఉన్నాయి. మొత్తం 13 వార్డ్స్ ఎల్బీ నగర్ జోన్ సందర్భంగా ఉన్నాయి. సో నాతో పాటు మన జోనల్ కమిషనర్ భూపేంద్ర రెడ్డి గారు, తర్వాత డీసీపీ ఎల్బీ నగర్ సంతీప్ సింగ్, తర్వాత మన అడిషనల్ డీసీపీ ఏఆర్, తర్వాత ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ, తర్వాత ఏసీపీ ఇన్స్పెక్టర్స్, తర్వాత మన డివిజనల్ కమిషనర్ మన జిహెచ్ఎంసీ అందరూ ఉన్నారు. ఇక అరేంజ్మెంట్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్కి ఆల్రెడీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలు కూడా మన కవర్ చేస్తున్నారు. ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఈ మన స్పెషల్ పోలీస్ టీఎస్ఎస్పీ అది ఉంటుంది. తర్వాత సెకండ్ లేయర్, తర్వాత థర్డ్ లేయర్, ఈ 3 లేయర్లో సెక్యూరిటీ ఉంటుంది. ఈ కౌంటింగ్ రోజు ఈ ఏరియా మొత్తం అది 144 సిఆర్పిసి సెక్షన్ అది అమలు అవుతుంది. ఎవరికి కూడా ఇక్కడ ఏజెంట్ తప్ప అనుమతి ఉండదు. మళ్ళీ కౌంటింగ్ సందర్భంగా సెపరేట్ ప్రెస్ మీట్ కూడా మనం పెట్టాము. ఈ 29th అది 6 o'clock దాకా అది ప్రచారది లాస్ట్ టైం. అది 29th రోజు 6 తర్వాత ఈ ప్రచారానికి ఇక్కడ కూడా అనుమతి లేవు. తర్వాత బయట నుంచి ఎవరెవరు ఇప్పుడు వస్తున్నారు వెహికల్స్ తీసుకొని ఇక్కడ ఏమైనా తిరుగుతున్నారు, ఆ వెహికల్స్ కూడా అప్పుడు పర్మిషన్ ఉండదు. స్పెషలీ ఎలక్షన్ రోజు ఫస్ట్ నాడు క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, క్యాండిడేట్కి ఒకటి వెహికల్ అలా ఉంది, ఏజెంట్స్కి కూడా వెహికల్స్ అనుమతి లేవు. కాబట్టి పక్కా మా ట్రాఫిక్ వాళ్ళు కానీ మా ఈ స్పెషల్ ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ దాని మీద కూడా పక్కా అది నిఘా పెట్టారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగాలని ఆ ఉద్దేశంతో మన జిహెచ్ఎంసీ, తర్వాత మన పోలీస్, ఇంకా మిగతా స్టేక్ హోల్డర్ అందరు కలిసి ఈ కృషి చేస్తున్నారు. బయట నుంచి కూడా దాదాపు 2000 ఫోర్స్ ఈరోజు మనకి వస్తున్నాయి. 8000 ఫోర్స్తో ఈ మొత్తం బందోబస్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.